హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో బెంచ్ మార్క్ టెస్ట్ చేసి చాలా కాలం అయితే అయిపోయింది. ఈరోజు మన ఛానల్లో బెంచ్ మార్క్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 5G హవా చాలా గట్టిగా నడుస్తుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు చాలా ప్రాసెసర్లతో 5G మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర మొత్తం ఒక 14 మొబైల్స్ని అయితే ఇక్కడ నేను పెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్లో రన్ అయ్యే 5G ప్రాసెసర్లతో ఈ మొబైల్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎక్కడ మనకి LTE వేరియంట్ అంటే 4G మొబైల్ అయితే ఇక్కడ ఏమీ లేదు. సో 5G మొబైల్స్ని నేను ఇక్కడైతే పెట్టి ఇప్పుడు ఈ రోజు నేను వీటి బెంచ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అంటే బెంచ్ మార్క్ టెస్ట్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి బ్రాండ్ని కంపేర్ చేయట్లేదు, అలాగే మొబైల్ని మోడల్ని వేటిని నేనైతే కంపేర్ చేయట్లేదు అనమాట. జస్ట్ నేను ఇక్కడ వచ్చేసరికి మీకు 5G మొబైల్స్లో సో ఏ ప్రాసెసర్ ఎంత స్కోర్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా మనకి బడ్జెట్ అంటే 13,000 రూపాయల నుంచి కూడా ఇప్పుడు మనకి 5G మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడ నుంచి మనకి ఫ్లాగ్షిప్ వరకు మొబైల్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్న మొబైల్స్లో ఏవైతే 5G మొబైల్స్ ఉన్నాయో వాటన్నిటిలోనూ విడివిడిగా ఒక్కొక్క ప్రాసెసర్తో ఒక్కొక్క మొబైల్ అయితే తీసి ఇక్కడ మొత్తం 14 మొబైల్స్ అయితే పెట్టాను. ఈ పైన మొత్తం అంతా మీకు మీడియాటెక్ అయితే కనిపిస్తుంది. ఈ బాటమ్ సైడ్ మొత్తం అంతా మీకు క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంటుంది. ఒక ఎక్సినోస్ ప్రాసెసర్ కూడా ఒకటైతే యాడ్ చేశాను అనుకోండి. సో ఈ టెస్ట్ అయితే ఇప్పుడు మనం చేద్దాం. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇక్కడ వచ్చేసరికి కంపెనీని అంటే బ్రాండ్ని మోడల్ని ఇక్కడ నేను కంపేర్ చేయట్లేదు. ఓన్లీ ప్రాసెసర్ని అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఏ ప్రాసెసర్ ఎంత స్కోర్ చేస్తుంది. సో దాన్ని బట్టి మీకు రేపొద్దున వేరే బ్రాండ్లో ఇదే ప్రాసెసర్తో మొబైల్ వచ్చిందనుకోండి, సో ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ మొబైల్కి వచ్చే స్కోర్ను బట్టి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అందువల్ల మీకు వచ్చేసరికి బెంచ్ మార్క్ స్కోర్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఆల్రెడీ వీటన్నిటిలో నేను బెంచ్ మార్క్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేసేసాను ముందుగానే. సో ఇప్పుడు 1 by 1 బాక్సుల్లోంచి మొబైల్స్ అయితే బయట తీద్దాం. ఇది సామ్సంగ్ గెలాక్సీ A22 5G మొబైల్. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది. ప్రస్తుతం మనకి డెమెన్సిటీ అంటే మీడియాటెక్ నుంచి చీపెస్ట్ 5G ప్రాసెసర్ ఏమైనా ఉంది అంటే డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అనమాట. ఆ ప్రాసెసర్తో ఒక మొబైల్ నార్జో 30 Pro 5G. ఇందులో వచ్చేసరికి మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 800U ప్రాసెసర్ అంటే డెమెన్సిటీ 700 తర్వాత మోడల్ అనమాట. రియల్మీ 9 5G మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మళ్ళీ 8కి బాక్స్లో పెట్టాలి, లేకపోతే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాను. తర్వాత పోవా 5G. సో ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఒప్పో రెనో 7 5G. ఇందులో కూడా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంటుంది. సో యాక్చువల్గా మనకి టెక్నో పోవా 900, అలాగే ఒప్పో రెనో 7 కూడా 900. మరి రెండు 900 ఎందుకు తీసాను అంటే దీనికి కూడా కారణం ఉంది. మీకు స్కోర్ వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా రియల్మీ 9 Pro Plusలో మనకి 920 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇలా లైన్గా పెట్టుకుంటూ వస్తున్నాను కదా, సో మీరు అనుకోవాలి ఇక్కడ డౌన్గ్రేడ్ ప్రాసెసర్ నుంచి ఇలా అప్గ్రేడ్ ప్రాసెసర్ వరకు వస్తుంది అనమాట. ఒప్పో రెనో 7 Pro ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, మీడియాటెక్ ప్రాసెసర్తో మనకి మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు క్వాల్కామ్ ప్రాసెసర్ రియల్మీ 9 Pro. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్ 7 సిరీస్తో కంపేర్ చేస్తే కొంచెం మంచి స్కోర్ చేసిన ప్రాసెసర్ అని చెప్పాలి. అయినప్పటికీ మనకి నెంబర్ వారీగా దీన్ని నేను మొదట అయితే పెడుతున్నాను. సామ్సంగ్ గెలాక్సీ F23 5G మొబైల్. ఇది కూడా రీసెంట్గానే లాంచ్ అయింది. కాకపోతే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రియల్మీ స్పీడ్ ఎడిషన్. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ రీసెంట్గానే లాంచ్ అయిన ఇవన్నీ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ ప్రాసెసర్తోనే ఇక ఈ ఇయర్ కూడా మనకి చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అందుకని చెప్పి ఈ ప్రాసెసర్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. రియల్మీ GT2 నియో. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్తో మనకి బిలో 30,000లో మొబైల్స్ అయితే ఇక మార్కెట్లోకి అయితే వస్తాయి. ఇక రియల్మీ GT 5G. సో ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 888 ప్రాసెసర్తో కూడా మీకు ఈ ఇయర్ మొబైల్స్ బిలో 30,000లో చూసే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఒకవేళ 888 ప్రాసెసర్తో మొబైల్స్ వస్తే మాత్రం బిలో 30,000లో కొనొచ్చు, మంచిదే అది. సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా. ఇది లేటెస్ట్ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వచ్చింది. సో ఒక స్నాప్డ్రాగన్ 8 Generation 1 ప్రాసెసర్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో ఇదే టాప్ మోస్ట్ ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా ఇది క్వాల్కామ్ ప్రాసెసర్లో. అదే మీడియాటెక్లో చూస్తే మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంది. బట్ వచ్చేసరికి ఆ ప్రాసెసర్తో మన ఇండియాలో ఇంకా మొబైల్స్ అయితే లాంచ్ కాలేదు. నా దగ్గర కూడా మొబైల్ లేదు. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S21 FE. ఇందులో వచ్చేసరికి మనకి ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ ఉంటుంది. ఎక్సినోస్ నుంచి మన ఇండియాలో లాస్ట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట ఇది. ఇప్పుడు ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ వచ్చింది. కాకపోతే మన ఇండియాలో ఆ ప్రాసెసర్తో అయితే మొబైల్ రావు. ఓకే, సో అన్నీ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 మనం స్టార్ట్ చేద్దాం.
ఇక్కడ మీకు దీనికి సంబంధించిన హార్డ్వేర్ అంటే ప్రాసెసర్ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి మీటెక్ 700 ప్రాసెసర్, 800U, 810, 900, 900, 920, 1200. ఇక్కడ చూస్తే 695 క్వాల్కామ్ ప్రాసెసర్ అనమాట. క్వాల్కామ్ 750, 778, 870, 888, అలాగే 8 జనరేషన్ 1, ఎక్సినోస్ 2100. సో ఈ ప్రాసెసర్లతో అయితే ఇప్పుడు ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు 1 by 1 మనం బెంచ్ టెస్ట్ అయితే చేద్దాం. ముందు యాంటిట్యూడ్ స్కోర్ అయితే చూద్దాం, తర్వాత గీక్ బెంచ్ కూడా చూద్దాం. సో అన్నిటినీ హోమ్లోకి వచ్చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నిటికీ నేను ఆల్రెడీ బెంచ్ మార్క్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేసా. సో అన్ని మల్టీ టాస్క్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేద్దాం. మల్టీ టాస్క్ క్లోజ్ చేసేస్తున్నాను అన్నిటికీ. ఓకే, అన్ని మల్టీ టాస్క్ కూడా అయితే క్లోజ్ చేశాను. ఇప్పుడు అప్లికేషన్స్ ఏం రన్ అవ్వట్లేదు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం యాంటీ2 అయితే ఓపెన్ చేద్దాం 1 by 1. అగ్రీ. యాక్చువల్గా ఇదైతే స్కోర్ వచ్చేసింది, అంటే ఆల్రెడీ నేను స్కోర్ తీసేసినట్టున్నాను ఇంతకుముందు. అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి అయితే స్కోర్ టెస్ట్ చేద్దాం. ఓకే, అన్ని డార్క్ మోడ్లోనే పెట్టేశాను. ఇప్పుడు మీకు అన్నీ ఒకే మాదిరిగా అయితే కనిపిస్తాయి. ఇప్పుడు 1 by 1 మనం టెస్టింగ్ అయితే బటన్ టెస్ట్ నౌ క్లిక్ చేసేద్దాం. టెస్ట్ నౌ, టెస్ట్ నౌ, టెస్ట్ నౌ. నువ్వు కూడా టెస్ట్ నౌ. నువ్వు స్టార్ట్. టెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, చూడొచ్చు స్కోర్స్ అన్నీ అయితే బయటకు వచ్చేసినాయి. మీకు లైన్గా అయితే మీకు స్కోర్స్ ఇక్కడ కనబడడం చూడొచ్చు. పైనంతా మీకు మీడియాటెక్లో చూడొచ్చు. 700 ప్రాసెసర్ వచ్చేసరికి 3,30,000 దగ్గర చేసింది. 800 ప్రాసెసర్ చూసుకుంటే మీకు దగ్గర 4 lakhsకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి 810 ప్రాసెసర్, ఇది 810 ప్రాసెసర్ దగ్గరికి వచ్చేసరికి డౌన్ అయితే అయింది. ఇక తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టెక్నో పోవా 5G, ఇంకోటి ఒప్పో రెనో 7 5G వేరియంట్ మొబైల్. రెండిట్లోనూ మీకు సేమ్ ప్రాసెసరే ఉంది, డెమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంది. కాకపోతే మీకు ఇక్కడ స్కోర్ కనుక చూసారంటే మీకు పోవా ఎక్కువ స్కోర్ చేసిందనమాట. యాక్చువల్గా ఇది చూపించడం కోసమే నేను రెండు ఒకే ప్రాసెసర్లు ఉన్న రెండు మొబైల్స్ని అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మీకు ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చిందంటే మీకు పోవా 5Gలో వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్ ఉంటుందన్నమాట. అది మెయిన్ డిఫరెన్స్. సో దానివల్ల మీకు మొబైల్ ఇంకొంచెం స్పీడ్ ఉంటుంది, అలాగే క్యాచింగ్ స్పీడ్ కానీ అన్ని మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ కానీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీకు స్కోర్ కూడా ఎక్కువ అయితే తీసుకుంటుంది. ఎప్పుడైనా మన స్టోరేజ్ ఎంత, ర్యామ్ ఎంత అనేది చూడడం కన్నా స్టోరేజ్ టైప్ ఏంటి, అలాగే ర్యామ్ టైప్ ఏంటి అనేది మ్యాటర్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి. సో ఆ మ్యాటర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. రెండు సేమ్ ప్రాసెసర్లు అయినప్పటికీ సో మీకు స్టోరేజ్ టైప్ అండ్ ర్యామ్ టైప్ మీకు అప్గ్రేడ్ ఉండడం వల్ల టెక్నో పోవా 5Gలో సో మీకు స్కోర్ ఎక్కువ అయితే చేసింది అనమాట. ఇక్కడ ఒకసారి 4,80,000 చేస్తే ఇక్కడ 4,34,000 చేసింది. సేమ్ ప్రాసెసరే, బట్ ఒకసారికి పెద్ద డిఫరెన్స్ అని నేను అన్న దీన్ని వచ్చేసరికి. ఎందుకంటే కొన్ని స్కోర్ వచ్చేసరికి మనకి UI మీద కూడా బేస్ అయి ఉంటాయి. UI అంటే మీరు ఇందులో కస్టమ్ UI ఉంటుంది, వీళ్ళ ఓన్ స్కిన్తో అయితే వస్తాయి. ఆ UI వెయిట్ని బట్టి దాన్ని బట్టి కూడా మీకు స్కోర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట, ఒకలాగైతే ఉండదు. ఇక ఆ తర్వాత మిగిలిన అన్ని చూడొచ్చు. ఇక్కడ మీకు లాస్ట్ వచ్చేసరికి 1200 ప్రాసెసర్ అయితే ఉంది, ఇది మీకు 920 ప్రాసెసర్. సో ఈ రెండు 900 ప్రాసెసర్. ఇంకా ఇక్కడ చూస్తే మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంది, ఇది 750 ప్రాసెసర్. 750 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మీకు 695 ప్రాసెసర్ ఇంకా బెటర్ స్కోర్ చేసింది. దీని రీజన్ ఏంటంటే మీకు ఇందులో లేటెస్ట్ స్కోర్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా మీకు ఒక విధంగా చెప్పాలంటే 695 సౌండ్ వినంగానే మీకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించొచ్చేమో, కానీ కాదు. మీకు యాక్చువల్గా 6 సిరీస్లో ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ అని చెప్పొచ్చు అనమాట. 6 సిరీస్లో అసలైన అప్గ్రేడ్ ఈ మొబైల్ అంటే ఈ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, ఇది 750 ప్రాసెసర్ మీకు ఇక్కడ వచ్చేసరికి కనబడుతుంది. ఇది 778 ప్రాసెసర్. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకొంచెం అప్గ్రేడ్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 888 ప్రాసెసర్,
అలాగే 8th జనరేషన్ 1 ప్రాసెసర్. ఇది వచ్చేసరికి మనకి ఎక్సినోస్ 2100 ప్రాసెసర్. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే 870 ప్రాసెసర్ అలాగే ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ ఇంచుమించు ఒకలాంటి స్కోరే చేసినాయి అని చెప్పొచ్చు. లిటిల్ బిట్ మీకు ఎక్సినోస్ 2100 కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ ఇక హీటింగ్ ఇష్యూ అయితే నాకు ఏమీ కనబడలేదు దేంట్లోనూ. సో అంటే ఏసీ ఆన్ చేసి ఉండడం వల్ల అనుకుంటా. సో హీట్ అయితే ఏది అనిపించలేదు, మధ్యలో టెస్ట్ చేశా. ఇప్పుడు మనం గీక్ బెంచ్ స్కోర్ కూడా చూద్దాం. గీక్ బెంచ్లో మళ్ళీ మీకు డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. గీక్ బెంచ్ నేను 5 అయితే వాడుతున్నాను. 4లో ఒక స్కోర్ వస్తుంది, 5లో ఒక స్కోర్ వస్తుంది. అన్నిటికీ నేను ఇప్పుడు 5 యూజ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చే స్కోర్ని బట్టి ఈ మొబైల్స్ మీరు కొనొచ్చా అంటే మీరు తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్స్ కూడా అన్ని మంచివే, మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఇవే అంటే నేను ఇప్పుడు చూపించే స్కోర్ని బట్టి మీకు ఆ ప్రాసెసర్ ఏంటనేది అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మీరు ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోవాలి, అది మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటుంది, సో అదే ప్రాసెసర్ వేరే బ్రాండ్లో ఇంకేమైనా తక్కువకి వస్తుందో లేదని చూసుకోవడం అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. అందుకోసమే నేను ఈ స్కోర్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలామంది ఏంటంటే బెంచ్ మార్క్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని. యాక్చువల్గా బెంచ్ మార్క్ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు, కాకపోతే అది ఇంతకుముందు కొన్ని కంపెనీలు చేస్తే అవి అడ్డంగా దొరికిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను చూపించే ప్రాసెసర్లో వీటిలో మ్యానిపులేట్ అయితే ఏముండదు. మ్యానిపులేట్ ఎక్కడ జరుగుతుంది అంటే బ్రాండ్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రాసెసర్లు కాదు మ్యానిపులేట్ చేసేది. సో బ్రాండ్ పలానా బ్రాండ్ అని ఉంటుంది, ఆ బ్రాండ్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మొబైల్ని పర్టికులర్గా వాళ్ళు హైప్ తీసుకురావడం కోసం. సో వీళ్ళు ప్రాసెసర్ మ్యానిపులేట్ చేయడం వల్ల ఆ బ్రాండ్కి వచ్చేది ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ మ్యానిపులేట్ చేయడం. సో ఇక్కడ నేను చూపించే ఈ మొబైల్స్లో ఏవి మ్యానిపులేట్ చేసిన బ్రాండ్ అంటే బ్రాండ్లు కాదు, మోడల్స్ కావన్నమాట. ఈ వీళ్ళు కూడా మ్యానిపులేట్ చేస్తాయి ఈ కంపెనీలు, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న మోడల్స్ ఏవి మ్యానిపులేట్ చేసిన మోడల్స్ అయితే కావు. సో గీక్ బెంచ్ స్కోర్ కూడా అయితే బయటకు వచ్చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు స్కోర్లు ఏ రకంగా వచ్చినాయి అనేది. ఫస్ట్ స్కోర్ చూసుకుంటే మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే మీకు పైన ఒక స్కోరు కింద ఒక స్కోర్ ఉంది. మీకు సింగిల్ కోర్లోను మల్టీ కోర్లోను ఇవి వచ్చేసరికి స్కోర్ చేసి అయితే కనిపిస్తుంటాయి. సో ఇంకా ఇక్కడ మనకు థర్డ్ ప్లేస్లో చూస్తే ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి మల్టీ స్కోర్లో చూస్తే ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ మంచి స్కోరే చేసిందని చెప్పొచ్చు. 3490 స్కోర్ అయితే చేసింది. ఇది ఇంచుమించు స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ కన్నా బెటర్ స్కోర్ అయితే చేసింది. మీకు ఇందాక చెప్పాను కదా గీక్ బెంచ్కి అలాగే మనకి Antutuకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. Antutuలో మీకు అన్ని విభాగాలు టెస్ట్ చేసి స్కోర్ అయితే అందిస్తుంది. గీక్ బెంచ్లో వచ్చేసరికి మీకు కోర్స్ని బేస్ చేసుకొని అయితే స్కోర్ తీసుకొస్తుంది. అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది, అలాగే స్పీడ్గా కూడా అయిపోతుంది. ఇక 4th ప్లేస్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంది. 5th ప్లేస్లో చూస్తే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంది. 6th ప్లేస్లో మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంది. 7th ప్లేస్లో మీకు స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మనకి మీడియాటెక్లో చూడొచ్చు. మీడియాటెక్లో మన 920 ప్రాసెసర్ మంచి స్కోర్ అయితే చేసింది. సింగిల్ కోర్లో 813 చేసింది. అదే కనుక మీకు 1200 ప్రాసెసర్ చూస్తే సింగిల్ కోర్లో 524 చేసింది. కాకపోతే మల్టీ కోర్లో మీకు మంచి స్కోర్ అయితే వచ్చిందని చెప్పొచ్చాను. మనకి 2990 స్కోర్ చేస్తే ఇక్కడ మనకి మల్టీ స్కోర్లో వచ్చేసరికి 2321 స్కోర్ అయితే చేసింది. సో సింగిల్ కోర్ పనితనం అనేది మీకు ఇక్కడ 920 ప్రాసెసర్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అనమాట. 1200 ప్రాసెసర్ కన్నా ఒక విధంగా మనకి 920 ప్రాసెసర్ ఇంకా కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలదు. ఇక తర్వాత ఇక్కడ మనకి రెండిట్లోనూ ఇంతకుముందు మనం గమనించాం, రెండిట్లోనూ 900 ప్రాసెసరే ఉంది. సో మీకు సింగిల్ కోర్లో వచ్చేసరికి 716 చేస్తే ఇక్కడ మనకి 705 అయితే కనిపిస్తుంది. ఇక మల్టీ కోర్లో చూసుకున్నట్టయితే మల్టీ కోర్ పనితనం అయితే బాగుందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి ర్యామ్ అలాగే స్టోరేజ్ టైపు మ్యాటర్ చేయదు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ కోర్స్ను మాత్రమే ఇక్కడ గీక్ బెంచ్ అయితే స్కోర్ తీసుకొస్తుంది. అందువల్ల ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు రెండు స్కోర్లు వచ్చేసరికి. ఎందుకంటే సింగిల్ కోర్లో ఒకటి ఎక్కువగా ఉంటే ఒకటి తక్కువగా ఉంది, మల్టీ కోర్లో ఒకటి ఎక్కువగా ఉంటే ఒకటి తక్కువగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈక్వాలిటీని మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనకి 810 ఇక్కడ ఈ స్కోర్ చూస్తే మనకి మంచి స్కోరే చేసిందని చెప్పొచ్చు. చక్కటి స్కోర్ ఇది, ఇదేమి తక్కువ స్కోర్ కాదు. తర్వాత ఇక్కడ 800U ఉంది. సో ఈ స్కోర్ కూడా పర్వాలేదు. ఇంకా ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి 555 స్కోర్ చేసింది. సింగిల్ కోర్లో మనకి 700 ప్రాసెసర్. మల్టీ కోర్లో చూసుకుంటే 1717 స్కోర్ అయితే చేసింది. ఇదేదో ఫ్యాన్సీ నెంబర్ లాగా వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏది మంచి ప్రాసెసర్, సో ఏ ప్రైస్కి ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది మీరు అయితే అంచనాకు వచ్చి మీరు మొబైల్స్ తీసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 700 ప్రాసెసర్ ఉంది కదా, దీనికన్నా మంచి ప్రాసెసర్ మనకి 900. సో ఇప్పుడు 700 ప్రైస్కి మీకు 900 ప్రాసెసర్తో మొబైల్ వస్తుంది అనుకోండి, 900 తీసుకోండి. అదే 900 ప్రాసెసర్కి మీకు 1200 ప్రాసెసర్ వస్తుంది అనుకోండి, అదే తీసుకోండి. అలాగే మీరు స్కోర్ని డిపెండ్ అయ్యి స్కోర్ని బేస్ చేసుకొని దాని ప్రకారం మీరు బ్రాండ్ని చూస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే మీరు ఒక మొబైల్ మోడల్ని చూస్ చేసుకొని అయితే మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఇదనమాట, మొత్తానికి ఒక బెంచ్ మార్క్ అయితే చేసేస్తాం చాలా కాలం తర్వాత. సో ఈ వీడియో ద్వారా మీరు
బెంచ్ మార్క్ స్కోర్ చూసి సో ఇప్పుడు వస్తున్న 5G ప్రాసెసర్లు ఏవేవి ఎంతెంత స్కోర్ చేస్తున్నాయి అంటు2లో అలాగే గీక్ బెంచ్లో అనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.